అయినట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. రెండోది పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్ కోర్టు, ఇట్లా చాలా చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నేను దెబ్బ కొడతా. మల్కాజిగిరి అనేది మనకు ఒక చిన్న గ్రామం ఉండే ఒకప్పుడు. సైబరాబాద్ అనేది చిన్న గ్రామం, శంషాబాద్ అనేది కూడా చిన్న గ్రామం. కాలక్రమేణా విస్తరించబడ్డాయి. ఈ విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగితే ఇక్కడ ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఎక్కడన్నా డెవలప్మెంట్ చూసిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా వచ్చిందా? ఏ ప్రాంతాలలోనా? కాలక్రమేణా హైదరాబాద్ అనేది నిజాం ప్రభుత్వం నుంచి మనకు హైదరాబాద్ అంతా డెవలప్ అవుతూ, సికింద్రాబాద్ అంతా డెవలప్ అవుతూ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంతో అంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ డెవలప్మెంట్ జరుపుకుంటూ ముందుకెళ్ళినటువంటిది మన కళ్ళారా చూసినాం. ఇది ఒక గ్లోబల్ సిటీగా విస్తరింపబడ్డది కూడా మన కళ్ళారా చూసినాం. అంటే ఒక చేయి అట్లా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. కానీ ఇక్కడ ఈ 2 ఏళ్లలో నువ్వు చేసిందేం లేదు, కానీ నేను పేర్లు మారుస్తా. అరే నీకు పేర్లు మార్చేటువంటి అధికారం ఎవడిచ్చాడు? రెండోది డీలిమిటేషన్, అంటే 150 ఉన్న మున్సిపల్ డివిజన్లు 300 చేస్తాం, చేసుకొని ఇష్టం. కానీ 2వ తారీఖు చెప్తే 9వ తారీఖు అయిపోయిందంట, అంటే 7 రోజులల్లా. అంటే ప్రజల్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, ప్రజాప్రతినిధులని కాన్ఫిడెన్స్లోకి తీసుకునే అవసరం లేదు. కానీ ఎవరిని తీసుకోకుండా నా ఇష్టం, నా రాజ్యం, నేను ఏదన్నా చేస్తే కాన్స్టిట్యూషన్ ఎట్లా ఒప్పుకుంటుంది? అందుకే పేర్లేంది మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ అని ఫీలర్సు లీకులు ఇస్తున్నారు. మేము చట్టపరంగా కూడా పోతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. అఫీషియల్గా ఆ పేర్లు డిక్లేర్ చేసిన తర్వాత లీగల్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనం ఫైట్ చేస్తాం. రెండోది డీలిమిటేషన్ అనేదే తప్పుల తడక. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? జిహెచ్ఎంసీ కమిషనర్ గారు. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కంటే పెద్ద ఎవరు? మేయర్. మేము కౌన్సిల్లో కార్పొరేటర్లు మేమందరం ఉన్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు మేయర్ గారిని అడిగిన, మీరు కూడా టీవీలలో చూసారు, నీ గుండె మీద చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నీకు తెలుసా అని అడిగిన. అంటే లేదన్నా నాకు కూడా తెలియదు అని చెప్పి ఆమె హౌజులోనే చెప్పింది. ఇంతకంటే సిగ్గుపడవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి మరి ఉన్నదా అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.